వెల్కమ్ టు రాక్షసి మస్తీ. ఒక అడవిలో ఒక కోతి జంట నివసించేది. వాటి పేర్లు రాజా మరియు రాణి. వాటికి ఒక చిన్న కోతి పిల్ల ఉండేది. దాని పేరు గోలు. తల్లిదండ్రుల అధిక ప్రేమ కారణంగా గోలు చాలా సోమరిగా మారాడు. రాజా రాణి అతనికి ఏదైనా నేర్పించాలని ప్రయత్నించినా అతని మనసు దానిపై పెట్టేవాడు కాదు. గోలు మిగతా కోతుల్లాగా చెట్లుపై ఎక్కడం, దూకడం లాంటివి చేయలేకపోయేవాడు. ఒకవేళ గోలు ప్రయత్నించినా దానిలో విఫలమయ్యేవాడు. గోలు భవిష్యత్తు గురించి రాజారానికి చాలా ఆందోళన కలిగింది. తల్లిదండ్రులు బాధపడటం చూసి గోలు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. గోలు అలా బయలుదేరి చాలా దూరంలో ఉన్న గృహకు చేరుకున్నాడు. ఒక చీమ తన వీపిపై ధాన్యం ముక్కను మోసుకుని గోడ ఎక్కుతూ ఉండడం చూశాడు. చీమ మాటి మాటికి కొంచెం పైకెక్కి మళ్లీ కింద పడిపోయేది. అది మాత్రం ఓటమిని అంగీకరించలేదు. చాలా సార్లు కింద పడిన తర్వాత కూడా చీమ నిరాశ చెందకుండా ఆ ధాన్యాన్ని తీసుకుని గోడ ఎక్కడంలో విజయవంతం అయ్యింది. అంతా గమనించిన గోలు ఆలోచించాడు. ఒక చిన్న చీమ ప్రయత్నిస్తే విజయం సాధించగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అని అనుకున్నాడు. వెంటనే గోలు తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత గోలు కూడా అందరిలాగా చెట్లు ఎక్కడం, దూకడం నేర్చుకున్నాడు. తన తప్పును తెలుసుకుని గోలు తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. నేర్చుకున్న విజయాన్ని చూసి మిగతా కోతులందరూ అభినందించారు. తమ కొడుకు గోలు విజయాన్ని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. గోలులాగా మీరు కూడా పట్టు వదలకుండా ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.